లైవ్ లో ఉండండి. రాజిరెడ్డి గారు మీరు చెప్పండి, నేడు మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి. దేశం మొత్తం కూడా ఇప్పుడు జార్ఖండ్ మహారాష్ట్ర వైపే చూస్తున్నాయి. దీని సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? ఏ విధంగా ఉండనండి అంటారు ఫలితాలు? ఉంది అంటే 8 గంటలకు ఓట్ల ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది. అయితే 8 గంటలకు మొదటగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. ఆ పోస్టల్ బ్యాలెట్లో ఉద్యోగస్తులై అదేవిధంగా కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళై ఆ పోస్టల్ బ్యాలెట్లో వస్తే ఆ పోస్టల్ బ్యాలెట్లో కౌంటింగ్ ప్రక్రియ మొదటగా లెక్కిస్తారు. అయితే మహారాష్ట్రలో కానీ జార్ఖండ్లో కానీ మధ్యాహ్నం 11-12 గంటల వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మహారాష్ట్ర పీఠం ఏ పార్టీ దక్కించుకోబోతుంది, అదే విధంగా జార్ఖండ్ ఎవరు దక్కించుకోబోతున్నారు అనేది కూడా. రాజు మీరు హోల్ లో ఉండండి. రాజిరెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి. రాజిరెడ్డి మీరు కంటిన్యూ చేయండి. క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే మనం చూసుకున్నట్టయితే మొదటి నుంచి ఆ పార్లమెంట్ ఎలక్షన్ నుండి మనం ఒక స్ట్రాటజీ చూసుకున్నట్టయితే పార్లమెంట్ ఎన్నికల నుంచి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఉన్నాయో వాటికి అన్నిటికి కూడా తలకిందులు అవుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల ముందు కూడా పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. ఎగ్జిట్ పోల్స్లో బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ వస్తుంది అనేది కూడా ఆ ఎగ్జిట్ పోల్స్లో వచ్చినాయి. 300 సీట్ల పైగా సాధిస్తుందని. తర్వాత హర్యానా ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నాం, హర్యానాలో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని వచ్చింది. అయితే ఆ ఎగ్జిట్ పోల్స్ను తలకిందులయ్యాయి. ప్రజల నాడిని పట్టుకోవడంలో కూడా ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయి. అయితే ఇప్పుడు మొన్న 20వ తారీఖు నాడు పోలింగ్ అయిపోయిన తర్వాత ఈరోజు 23 కౌంటింగ్ జరుగుతుంది. అయితే అప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా 2 రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది అనేది కూడా ఎన్డీఏ కూటమి ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్పాయి. కానీ ఎగ్జిట్ పోల్స్కు అనుకూలంగా ఫలితాలు వస్తాయా రావా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మహారాష్ట్రలో 288 స్థానాలు ఉన్నాయి. ఈ 288 స్థానాల్లో అటు ఎన్డీఏ కూటమి కానీ ఇటు ఇండీ కూటమి కానీ ఓరాఓరిగా కొట్లాడాయి, ఫైట్ చేశాయని చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా విస్తృతంగా అటు ఇండియా కూటమికి ఇటు ఎన్డీఏ కూటమికి ప్రచారానికి పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓటర్లు మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ఉంటారు. నాందేడ్లో కానీ ముంబైలో కానీ ఇలా పెద్ద ఎత్తున ఉంటారు. కాబట్టి ఇక్కడికి అటు తెలంగాణకు సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలా విస్తృతంగా ప్రచారానికి వెళ్ళారు. అయితే ఎవ్వరి భరోసా వారికే ఉంది. అయితే మహారాష్ట్రలో 26వ తేదీ లోపలనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. అంటే 26వ తేదీనే డెడ్ లైన్ మహారాష్ట్ర ప్రభుత్వానికి. అయితే ఇవాళ 23వ తేదీ. అయితే మ్యాజిక్ ఫిగర్ వస్తుందా లేకపోతే వస్తుందా, వస్తే ఎవరు సీఎం కాబోతున్నారు, మ్యాజిక్ ఫిగర్ వస్తే ఎవరు సీఎం కాబోతున్నారు అనేది కూడా ఆసక్తికరంగా మారబోతుంది. ఎందుకంటే మహారాష్ట్ర చరిత్ర ఎక్కువ చూసుకున్నట్టయితే ప్రభుత్వాలే ఎక్కువగా ఏర్పడ్డాయి. మరి ఈసారైనా వస్తుందా లేకపోతే వస్తుందా లేకపోతే మ్యాజిక్ ఫిగర్ వస్తుందా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నట్టయితే ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉండడంతో ఎన్డీఏ వర్గాల్లో మాత్రం ఒక ఆశాభావం నెలకొంది, ఆత్మవిశ్వాసం నెలకొంది. మేమే గెలుస్తామనేది కూడా ఎన్డీఏ కూటమి వాళ్ళు ఇప్పటికే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఇండి కూటమి వాళ్ళు కూడా మేమే గెలుస్తామనేది కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. నిన్న మహారాష్ట్రకు సంబంధించినటువంటి పీసీసీ అధ్యక్షుడు కూడా ప్రకటించారు, మేమే గెలవబోతున్నాము, ఎగ్జిట్ పోల్స్ అన్ని తలకిందులు అవుతాయి, మాకే అనుకూలంగా ఉంటాయని కూడా చెప్పారు. అదేవిధంగా అదే స్థాయిలో కూడా ఎన్డీఏ కూటమి కూడా మళ్ళీ మేమే అధికారంలోకి రాబోతున్నాము, మేమే గెలవబోతున్నాం అనేది కూడా ఎన్డీఏ కూటమి చెప్తుంది. అయితే ఓటర్ల ఎటువైపు మొగ్గు చూపారు అనేది కూడా ఎగ్జిట్ పోల్స్ ఓటర్ల నాడిని పట్టుకోవడంలో వైఫల్యం చెందాయి. అందుకు ఉదాహరణ పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే ఎగ్జిట్ పోల్స్ ప్రజల నాడిని పట్టుకోలేదు, ఏ ఎగ్జిట్ పోల్ కూడా కరెక్ట్ ఇవ్వలేదు. హర్యానాలో కూడా ప్రజల నాడిని సరిగా పట్టుకోలేకపోయింది, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తారుమారయ్యాయి. ఆ తర్వాత ఆ ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు, తర్వాత చూసుకున్నట్టయితేనేమో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు ఇదే సస్పెన్షన్ కొనసాగుతుంది. ఎగ్జిట్ పోల్స్ కూడా ఎవరు పెద్దగా విశ్వసించడం లేదు, తలకిందులు అవుతున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆశాజనకంగా వస్తాయని ఎన్డీఏ కూటమి అనుకుంటే లేదు ఎగ్జిట్ పోల్స్ తలకిందులు అవుతాయని
ఇండి కూటమి అనుకుంటుంది. మరి ఈ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి నిజమవుతాయా, లేకపోతే వాటి తలకిందులు చేసి మరి ఏమైనా మ్యాజిక్ జరగబోతుంది అనేది కూడా చూడవలసి ఉంటుంది. అయితే మొదటగా ఈ ఒక బ్యాలెట్ నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు కాబట్టి పోస్టల్ బ్యాలెట్లో ఎక్కువగా ఉద్యోగులు ఉంటారు కాబట్టి మరి ఉద్యోగులు ఎటువైపు మొగ్గు చూపారు, అటు ప్రభుత్వ వ్యతిరేకత వైపు మొగ్గు చూపారా, లేకపోతే ప్రభుత్వానికి అనుకూలంగా మొగ్గు చూపారా అనేది చూస్తే కాస్త రిజల్ట్స్ అనేది కూడా తెలుస్తుంది. ఎగ్జిట్ పోల్స్ లో గతంలో కాంగ్రెస్ వస్తుందని హర్యానా చెప్పిన టైంలో కూడా అప్పుడు జరిగిన అంశం ఏంటంటే మొదటగా పోస్టల్ బ్యాలెట్ ను లెక్కించడంతో కాంగ్రెస్ లీడింగ్ లో ఉంది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భావించారు, కానీ తర్వాత తలకిందులైంది. మరి ఇక్కడ కూడా పోస్టల్ బ్యాలెట్లు అటు ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీచేటట్టు ఉంటాయా, లేకపోతే ప్రభుత్వానికి అనుకూలంగా వేస్తారా? 8 గంటలకు ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్లు ఓపెన్ చేసి కౌంటింగ్ ప్రారంభిస్తారు కాబట్టి మనకు కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగాలు ఎటువైపు ఉంటారని. జార్ఖండ్లో కూడా ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి అటు ఇండి కూటమి కానీ ఇటు ఎన్డీఏ కూటమి కానీ ఎవరికి వారే మేమే గెలుస్తామనేది కూడా ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే 81 స్థానాలు ఉన్నటువంటి దానిలో 41 మ్యాజిక్ ఫిగర్ రావాలి, మేమే గెలుస్తామనేది ఎన్డీఏ కూటమి చెప్తుంది, ఇటు ఇండి కూటమి చెప్తుంది. కాబట్టి ఈ 2 రాష్ట్రాల్లో చూసుకోవాలి, బేరీజ్ వేసుకోవాలి, మరి ఎవరు గెలుస్తారు, ఎవరి వైపు ప్రజలు మొగ్గు చూపారు, ఏ కూటమికి అనుకూలంగా పట్టం కట్టబోతున్నారు అనేది మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది అనేది కూడా చెప్పుకోవచ్చు. చక్రి అయితే రాజిరెడ్డి, మరోవైపు వయనాడు నాందేడు లోక్సభ ఉప ఎన్నికల ఫలితాలు కూడా ఇవాళ వెలువడనున్నాయి. వయనాడు లోక్సభ ఉప ఎన్నిక బరిలో ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన నవ్య హరిదాస్ ప్రియాంక గాంధీపై పోటీ చేశారు. అక్కడ వారి భవితవ్యం ఎలా ఉండనుందంటారు ప్రియాంక గాంధీ విషయంలో? అంటే ఇప్పటికే ఉప ఎన్నికల్లో మేమే గెలుస్తాము అనేది వాయనాడులో కాంగ్రెస్ పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేసుకుంటుంది. ఉప ఎన్నికల్లో మాకే అనుకూల ఫలితం వస్తుంది అనేది కూడా కాంగ్రెస్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఆ గతంలో కూడా వాయనాడ్ నియోజకవర్గము కాంగ్రెస్కు కంచుకోటగా ఉంది. గతంలో కూడా అక్కడ రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు 2 నియోజకవర్గాల్లో అటు రాయల్బరేలీ ఇటు వాయనాడ్లో గెలవడంతో వాయనాడ్లో రాజీనామా చేశారు. రాయల్బరేలీకి ప్రాతినిధ్యం రాహుల్ గాంధీ వహిస్తున్నారు. అయితే తన సోదరునే వాయనాడ్లో రంగంలోకి దించారు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాము, గెలుపు అవకాశాలు మాకే ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే గతంలో కూడా మొన్న చూసుకున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతోని రాహుల్ గాంధీ గెలిచారు. ఈ మెజార్టీ మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనేది కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లో మొదటిసారిగా